पलासा आकर बहुत खुशी हुई। वाइट गोल्ड पलासा को कहा जाता है। वाइट गोल्ड हार्ट्स भी हैं यहाँ लोगों के, दिल इतने खूबसूरत है पलासा के लोगों के, इसके कारण दोबारा आने का दिल किया और मैं यहाँ पर आया। पलासा से बहुत कुछ सीखने मिलता है, कैसे आप ज़िंदगी में ऊंचाइयों को पे पहुँचने के लिए निरंतर मेहनत करते रहें। दूर अंचलों में भी जाकर, देश विदेश में जाकर यहाँ के लोगों ने अपनी कर्मठता को प्रूव किया, अपने आप को इस्टेब्लिश किया। उसके बाद भी अपनी रूट्स को नहीं भूले। वो वापस पलासा आते हैं, त्यौहार के समय आते हैं, समरालू के समय आते हैं, माँ का आशीर्वाद लेते हैं, परिवार से मिलते हैं। गांव का हर एक व्यक्ति एक दूसरे से जुड़ा हुआ है और गांव को सुसज्जित, सुव्यवस्थित उन्होंने रखा है। ये सीखने लायक बात है। हम गांव में देखते हैं हर एक सुविधा यहाँ पर गांव के लोगों के द्वारा ही एक दूसरे की मदद करके की जाती है। और जो अपने रूट्स के प्रति प्यार है, ये पूरे देश के लोगों को और पूरे विश्व के लोगों को ये सीखने जैसा एक मिसाल है पलासा। और मैं इस गांव की तो और तारीफ़ करूंगा मिट्टूरू की, क्योंकि मैं पिछली बार यहाँ पर आया था तो मैंने समुद्र किनारे यहाँ पर मैं रुका और सब लोगों से मिला। और इस बार यहाँ पर मुझे समरालू के त्यौहार में आने का मौका मिला। मैं सभी को शुभकामनाएं दूंगा और माँ से एक प्रार्थना करूंगा कि सभी के जीवन में खुशहाली आए और उनका आशीर्वाद हम सबसे बना रहे। మెట్టూరు గ్రామదేవ సంబరాలు ప్రతి 5 సంవత్సరాలు జరగాల్సింది, కానీ ఈ సంవత్సరం 9 సంవత్సరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ దేశ విదేశాల్లోన సెటిల్ అయి ఉన్నారు తమ తమ వృత్తిపరంగా కుటుంబాలు పెంచుకోవడానికి. అలాగే ఈ సందర్భంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ కలుసుకునే అవకాశం, అలాగే అమ్మవారి దేవ సంబరాలు చేసుకొని అందరినీ కలుసుకుంటూ ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడ వస్తుంటారు. ఈ సందర్భంగా మన భిలాయ్ ఎమ్మెల్యే గారు దేవేంద్ర యాదవ్ గారు, అలాగే తదుపరి అందరు పదాధికారులు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. వాళ్ళు కుటుంబ పరంగా వచ్చారు, ఎటువంటి పాలిటిక్స్ లేకుండా, రాజకీయ పరంగా కాకుండా కుటుంబ పరంగా ప్రేమతో వచ్చారు. అందుకు మా అందరికి సంతోషాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళకి. आभार बताओ भैया का। అందరికీ నమస్కారం. మా నియోజకవర్గం అయిన చెందిన ఎమ్మెల్యే గారు నేడు మా మెట్టూరు గ్రామానికి రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మా మంచినమ్మ గారికి, అలాగే మా కులదైవానికి, మా గ్రామ దైవానికి అన్నిటికీ సంబరాలు చేసుకుంటున్నాము. ఈ సంబరాల్లో ఒక ఆహ్వానంపై అతను దూరం నుండి వచ్చి తన కార్యకర్తలతో సహా సామాజిక వర్గాలతో కలుసుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, శాంతి సౌభాగ్యాలతో నిండి నూరేళ్ళు వర్ధిల్లాలని మంచినమ్మ తల్లిని, అదేవిధంగా మన కొండమహంతమ్మ కాళమ్మ తల్లిని, అదేవిధంగా గ్రామ దేవతలను కొలుసుకుంటూ అందరూ శాంతిగా ఉండాలని కోరుతున్నారు. ఇది మాకు ఎంతో ఆనందకరం. అతను మరీ ఇలాగే వస్తుంటారని